భారతదేశం గొప్ప సంస్కృతులు, పురాతన సంప్రదాయాలు మరియు నమ్మకాలపై నిర్మించబడ్డ భూమి. ఈ భూమిపై చరిత్ర అంతా కూడా ఆ అనుభూతులే మనకు ఎదురొచ్చి ఆలింగనం చేసుకుంటాయి. కానీ ఈ భూమి ఎవరిది అనే ప్రశ్నకు మాత్రం ఎల్లప్పుడూ సమాధానం కాస్త సంక్లిష్టంగానే ఉంటుంది. ఆశ్రయం కోసం వచ్చే వారిని అతిథులుగా, అతిథులను దేవుళ్ళుగా చూసుకున్న చరిత్ర మనది. కానీ ఇప్పుడు అదే దేశంలో ఒక కొత్త అధ్యయనానికి 2019లో చేసినటువంటి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా కొత్త అధ్యయనానికి తెరలేపినట్టు అయింది. దేశవ్యాప్తంగా ఈ చట్టం చర్చనీయాంశమైంది మరియు అనేక నిరసనలకి కారణమైంది. అసలు ఈ నిరసనలు ఎందుకు జరిగాయి? ఈ చట్టంలో ప్రజలకి నచ్చని విషయాలు ఏమున్నాయి? నిరసనకారులు ఎందుకు నిరసన తెలుపుతున్నారు అనేది ఈ వీడియోలో మనం చర్చిద్దాం. భారతదేశ రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత పెద్దది మరియు గొప్పది అనిగా కీర్తించబడుతుంది. భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశం. ప్రపంచానికి ఆదర్శం మన ప్రజాస్వామ్యం. భారతదేశాన్ని ఒక లౌకిక రాజ్యంగా భారత రాజ్యాంగం గుర్తించింది. భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డ భారతీయుడే. మేము భారతీయులం అని చెప్పుకోవడమే ఇక్కడ పౌరసత్వం కలిగి ఉంది అని చెప్పుకున్నట్టు. అయితే రాజ్యాంగం పుట్టుక వల్లనే కాక మరొక 4 రకాలుగా పౌరసత్వం పొందే మార్గాలను రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అవేంటో ఈ వీడియో ముందు భాగంలో మనం చెప్పుకుందాం. భారతీయులు కాకుండా వేరే దేశాల వాళ్ళు అనేక మార్గాలుగా భారతదేశంలో వచ్చి నాథరైజ్డ్గా నివసించడం జరుగుతుంది. మన భారతదేశంలో పుట్టిన వారు కాకుండా వేరే దేశాల నుండి వేరు మార్గాల ద్వారా అనాథరైజ్డ్గా వచ్చినటువంటి ప్రజలకి పౌరసత్వం కల్పించే చట్టమే ఇది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం చేయడంలో కొన్ని వర్గాల హక్కులను హరించడం జరిగింది అనేది ఇప్పుడున్నటువంటి ప్రధానమైన నిరసనకారుల వాదన. ఇప్పుడు ఈ వీడియోలో ఆ చట్టం ఏంటి, ఎవరి హక్కులు హరించారు, అసలు ఎవరు నిరసన తెలుపుతున్నారు అనేది డీటెయిల్గా చూద్దాం. భారతీయ పౌరసత్వ చట్టం 1955 ప్రకారం నిర్దిష్ట నిబంధనలకు లోబడి భారతీయులకి పౌరసత్వం ఇవ్వడం జరుగుతుంది. భారతదేశ పౌరసత్వం ఇచ్చే విధి విధానాలన్నీ ఈ చట్టంలో పొందుపరచడం జరిగిందన్నమాట. భారత పౌరసత్వ చట్టం 1955 ప్రకారం 5 మార్గాల ద్వారా భారత పౌరసత్వం ఇవ్వడం జరుగుతుంది. 1 పుట్టుక ద్వారా, 2 సంతానం ద్వారా, 3 రిజిస్ట్రేషన్ ద్వారా, 4 పౌరసత్వం ద్వారా, 5 కొత్త భూభాగాలను చేర్చుకోవడం ద్వారా. 1 పుట్టుక ద్వారా జనవరి 26, 1950 తర్వాత ఇక్కడ నివసిస్తున్న ప్రతి పౌరుడికి కలిగినటువంటి సంతానం అంతా కూడా పుట్టుక ఆధారంగానే ఇక్కడ పౌరసత్వం పొందడం జరుగుతుంది. అంటే ఇక్కడ జన్మించిన వారందరూ ఎప్పుడు కూడా భారతీయులుగానే మనం గుర్తించడం జరుగుతుంది. 2వది సంతానం ద్వారా, అంటే భారతదేశం వెలుపల భారతీయ తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలు ఇక్కడ పౌరసత్వం పొందవచ్చు. 3 రిజిస్ట్రేషన్ ద్వారా, అవిభక్త భారత్ నుండి వచ్చిన ప్రజలు 7 సంవత్సరాలు భారతదేశంలో నివసిస్తే ఇక్కడ పౌరులుగా రిజిస్ట్రేషన్ ద్వారా పౌరసత్వం పొందవచ్చు. 4 పౌరసత్వం ద్వారా, ఇతర దేశాల నుండి వచ్చిన విదేశీయులకు కొన్ని నిర్దిష్ట ప్రమాణాలు నెరవేర్చిన తర్వాత ఇక్కడ పౌరసత్వం ఇవ్వడం జరుగుతుందన్నమాట. 5 కొత్త భూభాగాలను చేర్చుకోవడం ద్వారా, ఒకవేళ భారతదేశం కొత్త భూభాగాలను ఏదైనా అగ్రిమెంట్ల ద్వారా కానీ ఇతర విధానాలుగా కానీ పొందినట్టయితే ఆ భూభాగంలో నివసించేటువంటి ప్రజలకి భారతదేశ పౌరసత్వం ఇవ్వడం జరుగుతుందన్నమాట. పౌరసత్వం ఇవ్వడానికి ఈ 5 మార్గాలను భారతీయ పౌరసత్వ చట్టం 1955 సూచించడం జరిగింది. 1955 నుండి ఇప్పటి వరకు కూడా ఈ చట్ట ప్రకారమే పౌరసత్వం కల్పిస్తూ వస్తున్నారు. అయితే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చట్టాలను మార్పు చేసుకునేటువంటి అవకాశాన్ని రాజ్యాంగం కల్పించింది. దీనినే టెక్నికల్గా
అమెండ్ చేయడం అంటారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే 1955లో చేసినటువంటి పౌరసత్వ చట్టానికి 2019లో చేసినటువంటి అమెండ్మెంట్స్ ఇప్పుడు కొన్ని వర్గాల నిరసనలకి కారణమవుతున్నాయని అర్థం. ఎన్ఆర్‌సి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఇది 1951లో ఫస్ట్ టైం క్రియేట్ చేశారు. ఆ సంవత్సరం జనాభా లెక్కలను నమోదు చేశారు కూడా. ఇందులో ప్రతి భారతీయుడి పేరుని రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. అయితే వివిధ రాజకీయ అనేక ఇతర కారణాల వల్ల దీని నమోదు ముందుకు పోలేదు. కానీ 2003లో నేషనల్ వైడ్ ఎన్ఆర్సి నమోదు చేసి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని గుర్తించాలని సిటిజన్షిప్ యాక్ట్లో అప్పటి కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేశారు. సో అప్పటి కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేసిన తర్వాత కూడా అది ముందుకు పోలేదు. కానీ 2013లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం 2013లో మొట్టమొదటిసారిగా అస్సాంలో ఎన్ఆర్సి నమోదుకి పూనుకోవడం జరిగింది. సో అస్సాంకి బంగ్లాదేశ్ బార్డర్ ఉండడం వల్ల అక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని గుర్తించడానికి ఎన్ఆర్సిని నమోదు చేయవలసిందిగా సుప్రీంకోర్టు ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డర్స్ బేస్ చేసుకొని 2013 నుంచి 2019 ఆగస్టు వరకు ఈ ప్రక్రియను వివిధ దశల్లో అనేక బ్యారియర్స్ దాటుతూ కంప్లీట్ అయితే చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు ఎన్ఆర్సిని పూర్తి చేసుకున్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది అస్సాం మాత్రమే. ఈ విధంగా సుప్రీంకోర్టు ఆర్డర్స్తో అస్సాంలో ఎన్ఆర్సి పూర్తయింది. అయితే అస్సాంలో ఎన్ఆర్సి నమోదులో జరిగినటువంటి వివాదాల నుండి పౌరసత్వ చట్టానికి సవరణలు చేయాలని కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఉండడంతో కేంద్ర ప్రభుత్వం సవరణలు చేయాలని పూనుకుంది. అస్సాంలో 2019 ఆగస్టులో ఎన్ఆర్సి ప్రకటించినప్పుడు తుది జాబితాలో లక్షలాది మంది ప్రజలు, ముఖ్యంగా అక్కడి బెంగాలీ హిందువులు ఆ జాబితాలో లిస్టులోకి వెళ్ళిపోయారు. ఆ జాబితాలో లేనందున ఇది హిందువులలో, ముఖ్యంగా అస్సాంలో చారిత్రక మూలాలు కలిగిన బెంగాలీ హిందువులలో ఆందోళన కలిగించింది. వీరు భారతీయ పౌరులు అయినప్పటికీ అక్రమ వలసదారులుగా వర్గీకరించారు. అస్సాం అనుభవాల నుంచి ఎన్ఆర్సి నుండి మినహాయించబడిన హిందువుల కష్టాలను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం సిఏఏను ప్రవేశపెట్టింది. 2014 డిసెంబర్ ముందు భారతదేశంలోకి ప్రవేశించిన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ల నుండి హిందూ, సిక్కు, జైన, బౌద్ధ, పార్సీ, క్రైస్తవ వర్గాలకు చెందిన సరైన పత్రాలు లేకుండా వచ్చినటువంటి వలసదారులకి ఒక మార్గం చూపించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పౌరసత్వ చట్టం సవరణకు పూనుకుంది. పౌరసత్వ సవరణ చట్టం 2019 డిసెంబర్ 21న భారత ప్రభుత్వం ఆమోదించింది. అయితే వివిధ కారణాల వల్ల సవాళ్లు ఎదుర్కొని అమలు ఆలస్యమైంది. దేశవ్యాప్త నిరసనలు ఈ అమలు ఆలస్యంలో ప్రధానమైన కారణంగా మనం చెప్పుకోవచ్చు. పౌరసత్వ సవరణ చట్టం 2019 ప్రకారం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ 3 దేశాల నుండి మైగ్రేట్ అయినటువంటి మైనారిటీలైన హిందూ, సిక్కు, బుద్ధిస్ట్, పార్సీ, క్రిస్టియన్స్ వీరికి పౌరసత్వం కల్పించే చట్టం ఇది. దీని ప్రకారం డిసెంబర్ 31, 2014కి ముందు మైగ్రేట్ అయిన పై వర్గాల వారికి మాత్రమే పౌరసత్వం కల్పించడం వల్ల ఇందులో ముస్లింలు లేనందున ఈ చట్టం ముస్లింల పట్ల వివక్ష చూపుతుందని, భారత రాజ్యాంగం ఇచ్చిన లౌకికత్వ సూత్రాన్ని ఉల్లంఘిస్తుందని విమర్శకులు వాదిస్తున్నారు. మనది లౌకిక దేశం అయినందున మత ప్రమేయం లేని రాజ్యంగా ఇండియా ఉండాలి. కానీ ఈ విధంగా పౌరసత్వాన్ని మతంతో అనుసంధానించడం వల్ల సిఏఏ భారతదేశ లౌకిక రాజ్యాంగ లక్షణానికి విరుద్ధం అని వారు వాదిస్తున్నారు. అదేవిధంగా ఎన్ఆర్సి, సిఏఏలు దుర్వినియోగం చేసి ముస్లింలకి పౌరసత్వం లేకుండా పోతుందేమో అని కొందరు భయపడుతున్నారు. అందువల్ల ఢిల్లీ, ముంబై, కోల్కతా వంటి ప్రధాన నగరాలతో పాటు
పలు ఈశాన్య రాష్ట్రాలలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని నిరసనలు హింసాత్మకంగా మారి నిరసనకారులు పోలీసులకు మధ్య ఘర్షణలు కూడా జరిగిన సంఘటనలు చాలానే ఉన్నాయి. అసలు సిఏఏ 2019 ద్వారా పౌరసత్వ చట్టం 1955కు చేసినటువంటి సవరణలు ఏంటిదో ఒకసారి చూస్తే, పౌరసత్వ సవరణ చట్టం 2019 ప్రకారం చెల్లుబాటు అయ్యే ప్రయాణ పత్రాలు లేకుండా లేదా గడువు ముగిసిన పత్రాలతో భారతదేశంలోకి ప్రవేశించిన వారిని అక్రమ వలసదారులుగా నిర్వచించారు. ఈ చట్టంలో అక్రమ వలసదారులని ఈ విధంగా నిర్వచించడం జరిగింది. అయితే 2014 డిసెంబర్ 31కి ముందు చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా భారతదేశంలోకి ప్రవేశించిన ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఈ 3 దేశాల నుండి వచ్చిన మైనారిటీ వర్గాలైనటువంటి హిందూ, క్రిస్టియన్స్, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు వీళ్లకు మాత్రమే పౌరసత్వం ఇచ్చే విధంగా ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది. అదేవిధంగా 11 సంవత్సరాల ప్రామాణిక నివాసాన్ని 5 సంవత్సరాలకి తగ్గించింది. దీనివల్ల వీరికి పౌరసత్వం ఇచ్చే ప్రక్రియ మరింత వేగమవుతుంది అనేది ప్రభుత్వ వాదన. ఇక్కడ కొన్ని మత సమాజాలకు ప్రత్యేక మినహాయింపుని ఇచ్చారు. ఈ మత వర్గాలు సిఏఏ కింద అక్రమ వలసదారులుగా పరిగణించబడరన్నమాట. మరియు సరళీకృత ప్రక్రియ ద్వారా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి కూడా అర్హులే. అంటే ఇక్కడ ఈ విధంగా మోడిఫికేషన్ అయితే చేయడం జరిగింది. సో దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి వర్గాలే కాకుండా ఇక్కడ ఎక్స్క్లూజన్ కు గురైనటువంటి ముస్లింలు ప్రధాన నిరసనను వ్యక్తం చేయడం జరుగుతుంది. సిఏఏ వివక్షత కాదని ప్రభుత్వం నిరంతరం నొక్కి చెప్తూనే ఉంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లలో హింసకు గురైన మైనారిటీలను, అంటే అక్కడ మైనారిటీలుగా ఉన్న హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులను రక్షించడమే దీని లక్ష్యమని వారి వాదన. ఈ దేశాలలో మైనారిటీలుగా ఉండి హింసని ఎదుర్కొంటున్న ఈ మతపరమైన మైనారిటీల దుస్థితిని ప్రభుత్వం నొక్కి చెబుతుంది. సిఏఏ బలహీనమైన మైనారిటీలను ఖచ్చితంగా కాపాడుతుందని, ఇప్పటికే ఉన్న పౌరసత్వ హక్కులపై ఎలాంటి ప్రభావం చూపదని ప్రభుత్వం వాదిస్తుంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు బంగ్లాదేశ్ దేశాలలో ముస్లింలు మెజారిటీ అని, సిఏఏ బలహీనమైన మైనారిటీలకు మాత్రమే రక్షణ ఇస్తుందని, ముస్లింలు ఆ దేశాలలో మెజారిటీ కాబట్టే ఇక్కడ పౌరసత్వం ఇవ్వలేము అనేది ప్రభుత్వం